హలో వెల్కమ్ టు స్క్రీన్ టైం. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ది షో. ఇండస్ట్రీలో ఆమె ఓ తోపు హీరోయిన్. తన అందంతో ఎంతో మంది కుర్రాలను కట్టిపడేసింది ఆ ముత్తుకుమ్మ. అంతేకాదు టాలీవుడ్ ను ఒకానొక సమయంలో ఆమెనే ఏలింది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. కెరీర్లో ఎన్నో హైట్స్ చూసింది. కానీ అనుకోకుండా ఇండస్ట్రీలో బ్యాన్ అయింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు, ఎందుకు బ్యాన్ అయింది, ఈ స్టోరీలో వాచ్ చేసేయండి. సినిమా ఇండస్ట్రీలో ఆమె అగ్రతార, కుర్రాళ్ళ కలల రాకుమారి. ఆమె కోసమే సినిమాకు వెళ్లే అభిమానులు చాలా మంది ఉన్నారు. ఒకానొక సమయంలో ఏ సినిమాలో చూసినా ఆమె హీరోయిన్ గానే కనిపించేది. స్టార్ హీరోయిన్ గా రాణించాల్సిన సమయంలో ఊహించని షాక్ దెబ్బకు ఇండస్ట్రీ ఆమెను నిషేధించింది. మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి బడా హీరోలతో సినిమాలు చేసి హిట్స్ అందుకుంది. కానీ బ్యాడ్ లక్ వెంటాడడంతో ఇండస్ట్రీ నుంచి బ్యాన్ అయింది. ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్డమ్ సొంతం చేసుకుని ఆ తర్వాత కెరీర్లో తడబడ్డ ఆ హీరోయిన్ మరెవరో కాదు, ఒకప్పుడు కుర్రాల ఆరాధ్య దేవత ఇలియానా. తెలుగులో తిరుగులేని స్టార్డమ్ సొంతం చేసుకుంది ఇలియానా. తక్కువ సమయంలోనే స్టార్డమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత తమిళం, హిందీలో వరుస అవకాశాలను సొంతం చేసుకుంది. 2006లో రామ్ పోతినేని హీరోగా నటించిన దేవదాసు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఇలియానా దశాబ్ద కాలంగా హీరోయిన్ గా రాణించింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ వంటి తెలుగు స్టార్లతో ఇలియానా స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే ఇలియానా తనకు బాగా డిమాండ్ ఉన్న సమయంలో హఠాత్తుగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి తప్పుకుంది. కట్ చేస్తే బాలీవుడ్ లో సినిమాలు చేసింది. కానీ అక్కడ సక్సెస్ కాలేదు. ఆ తర్వాత ఓ ఫోటోగ్రాఫ్ తో ప్రేమలో పడింది. ఆ తర్వాత అతనితో విడిపోయింది. ఆ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఊహించని విధంగా బరువు పెరిగింది. ఆ తర్వాత తిరిగి సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయిందని తెలుస్తుంది. ఇక ఆ తర్వాత ఇలియానా మరొకరితో ప్రేమలో పడిందంట. ఇక ఇప్పుడు పెళ్లి కాకుండానే తల్లైంది. అయితే తమిళ్ ఇండస్ట్రీ ఈ అమ్మడికి నిషేధం విధించింది. తమిళ్లో ఓ సినిమా కోసం 40 లక్షలు అడ్వాన్స్ తీసుకుందట. అయితే అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. అయితే ఆ డబ్బులు తిరిగి ఇవ్వలేదట. అంతేకాదు సినిమా కోసం ఆమె ఇచ్చిన డేట్స్ కూడా ఫేక్ అని తేలింది. దాంతో ఛాంబర్ ద్వారా ఇలియాను అధికారికంగా నిషేధం విధించారు. ఇక కొత్త సినిమా చేయాలంటే 40 లక్షలు కట్టాల్సిందే అని తేల్చి చెప్పింది ఛాంబర్. చివరగా ఆమె నటించిన సినిమా స్నేహితుడు. ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయింది ఓ హీరోయిన్. మొదట్లో యూట్యూబ్ షార్ట్స్ ఫిల్మ్స్ చేసిన అమ్మడు ఇప్పుడు తెలుగులో బిజీ హీరోయిన్ గా మారింది. అటు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది, మరోవైపు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. తాజాగా ఆ బ్యూటీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. మరి ఆ న్యూస్ ఏంటో, ఆ హీరోయిన్ ఎవరో చూసిద్దాం పదండి. టాలీవుడ్ సెన్సేషనల్ హిట్ బేబీ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ గా మారిపోయిన వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్ స్టార్ గా కెరీర్ ఆరంభించి వెండితెరపై తన నటనతో అంతండి మంత్రముగ్ధులను చేసిన ఈ తెలుగమ్మాయి తాజాగా తన మనసులోని మాటను బయటపెట్టింది. టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేనిపై తనకున్న క్రష్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైష్ణవి చైతన్య తనకి ఇష్టమైన హీరోల గురించి మాట్లాడుతూ రామ్ పోతినేని పేరును ప్రస్తావించింది. రామ్ అంటే తనకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమని, ఆయన ఎనర్జీ, స్క్రీన్ ప్రెసెన్స్ తనకి ఎంతో నచ్చుతాయని తెలిపింది. ఒక రకంగా రామ్ తనకి క్రష్ అని ఆమె ఓపెన్ గా ఒప్పేసుకోవడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక రామ్ సినిమాలన్నీ తాను క్రమం తప్పకుండా చూస్తానని, ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే అస్సలు వదులుకోనని వైష్ణవి చెప్తుంది. సాధారణంగా హీరోయిన్లు తమ క్రష్ గురించి బయటపడడానికి కొంచెం సంకోచిస్తూ ఉంటారు. కానీ వైష్ణవి చాలా స్పష్టంగా, నిఖచ్చితంగా తన అభిప్రాయాన్ని చెప్పడం విశేషం. ఈ వార్త తెలిసిన రామ్ అభిమానులు రామ్ వైష్ణవి కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య ఉండే ఎనర్జీ లెవెల్స్ స్క్రీన్ మీద అద్భుతంగా ఉంటాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బేబీ సినిమా విజయం తర్వాత వైష్ణవికి వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం ఆమె ఆనంద్ దేవరకొండతో మరోసారి నటిస్తుంది. తన సహజ సిద్ధమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన వైష్ణవి రాబోయే రోజుల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. మొత్తానికి వైష్ణవి తన ఫేవరెట్ హీరో రామ్ పై చూపించిన ఈ అభిమానం ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది.
భవిష్యత్తులో ఈ క్రష్ కాంబినేషన్ వెండితెరపై మెరుస్తుందేమో వేచి చూడాలి. బేబీ సినిమాతో ఆమె సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. వైష్ణవి పుట్టి పెరిగింది అంత హైదరాబాద్ లోని పాత బస్తీలోనే. సినిమాలోకి రాకముందు వైష్ణవి సోషల్ మీడియాలో, ముఖ్యంగా యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సాఫ్ట్వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ ఆమెకు విపరీతమైన క్రేజ్ ను తెచ్చిపెట్టింది. 2023లో విడుదలైన బేబీ సినిమా వైష్ణవి కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. ఆ సినిమాలో ఆమె పోషించిన పాత్రకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఒక మధ్యతరగతి అమ్మాయిగా ఆమె చూపించిన నటన అద్భుతం. ఈ సినిమా విజయంతో ఆమెకు ఓవర్నైట్ స్టార్టం లభించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకే ప్రొడక్షన్ హౌస్ లో వరుసగా అవకాశాలు అందుకోవడం మామూలు విషయం కాదు. ప్రస్తుతం ఓ హీరోయిన్ ఆ మ్యాజిక్ చేస్తుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ లో ఇప్పటికే 3 సినిమాలు పూర్తి చేసిన యమ్మడు ఇప్పుడు ఏకంగా 5వ ప్రాజెక్టుకు సిద్ధమై అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మరి ఆ బ్యూటీ ఎవరో, ఏ ప్రాజెక్టుకి ఓకే చేసిందో, ఏ ప్రాజెక్టు చేస్తుందో హావేలు. తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ల కెరీర్ గ్రాఫ్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టం. ఒక హిట్ పడితే అవకాశాలు క్యూ కడతాయి. కానీ ఒకే నిర్మాణ సంస్థలో వరుసగా ఛాన్సులు రావడం మాత్రం అరుదుగా జరుగుతుంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో అరుదైన ఫీట్ ను సాధిస్తుంది అందాల భామ మీనాక్షి చౌదరి. హారిక హాసిని, సితారా ఎంటర్టైన్మెంట్స్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్లకు ఈమె ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. మీనాక్షి చౌదరి ప్రయాణం సితారా సంస్థతో చాలా స్పెషల్ గా సాగుతుంది. ఇప్పటికే ఈ బ్యానర్ లో దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్, నవీన్ పోలిశెట్టి సరసన అనగనగా ఒక రాజు చిత్రాల్లో నటించింది. ఇక హారిక హాసిని బ్యానర్ లో మహేష్ బాబు సరసన గుంటూరు కారంలో మెరిసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సాధారణంగా ఒక సినిమాలో నటించిన తర్వాత మరో బ్యానర్ కి వెళ్లడం సహజం. కానీ మీనాక్షి విషయంలో నాగవంశి టీం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఆఫర్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం మీనాక్షి చౌదరి సితారా సంస్థలో తన 5వ ప్రాజెక్ట్ ను కూడా ఖరారు చేసుకుందని టాక్ వినిపిస్తుంది. తమిళ స్టార్ హీరో కార్తీ, దర్శకుడు కళ్యాణ్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న భారీ చిత్రంలో కూడా మీనాక్షిని కథానాయికగా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. మ్యాట్స్ ఫేర్ చిత్రాలతో సితారా సంస్థకు సూపర్ హిట్స్ అందించిన కళ్యాణ్ శంకర్ ఇప్పుడు వినోదాత్మక చిత్రంతో మరో మ్యాజిక్ చేయబోతున్నారు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా హైదరాబాద్ లో సైలెంట్ గా జరిగాయని సమాచారం. ఇది కేవలం వెండి తెరపైనే కాదు, డిజిటల్ ప్లాట్ఫామ్ పై కూడా మీనాక్షి దూసుకుపోతుంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా సితారా సంస్థ నిర్మిస్తున్న ఒక వెబ్ సిరీస్ లో కూడా ఆమె నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇలా ఒకే ప్రొడక్షన్ హౌస్ లో 5 ప్రాజెక్టులు అంటే ఆ సంస్థకు ఆమె ఎంత లక్కీ అని భావిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆమె చేతిలో కార్తీ సినిమాతో పాటు నాగ చైతన్య, వృషకర్మ, ఇందులో భాగం పార్ట్ 2 వంటి పెద్ద ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. గ్లామర్ తో పాటు నటనలోనూ మంచి మార్కులు కొట్టేస్తున్న ఈ హర్యానా బ్యూటీ రాబోయే రోజుల్లో టాలీవుడ్ టాప్ లీగ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. ఆమె స్పీడ్ చూస్తుంటే మరిన్ని క్రేజీ ఆఫర్లు రావడం పక్కా అనిపిస్తుంది. టాలీవుడ్ లో ఓ అచ్చ తెలుగమ్మాయి హీరోయిన్ గా ఉంది. ఆ బ్యూటీ తెలుగమ్మాయి అయిన తమిళ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలతో పాపులర్ అయింది. నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. అలాంటి ఆ బ్యూటీ వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలను ఫేస్ చేస్తుందట. అలా ఏ అమ్మడికి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏ మూవీస్ చేసిందో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. అందాల భామ అంజలి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ అమ్మడు ఇప్పటికే 50కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. గతంలో తన కెరీర్, వ్యక్తిగత జీవితంలో ఎదురైన సవాళ్లను, వాటిని అధిగమించిన తీరును పంచుకుంది. గీతాంజలి సినిమా గురించి హారర్ జానర్ తో పాటు హీరోయిన్ సెంట్రిక్ టైటిల్ రోల్ పోషించడం ప్రత్యేకమని తెలిపింది. తన ప్రయాణంలో ఎదురైన ఒడిదుడుకులను గురించి మాట్లాడుతూ వాటిని ఎల్లప్పుడూ సానుకూలంగా స్వీకరించానని తెలిపింది. జీవితంలో జరిగే ప్రతిదీ మంచికే అని తాను నమ్ముతానని తెలిపింది అంజలి. నటనపై ఆసక్తితో సినీ పరిశ్రమలోకి ప్రవేశించినప్పుడు పెద్దగా కష్టపడలేదని, మోడలింగ్ చేసిన కొద్ది నెలలకే తమిళం, తెలుగులో అవకాశాలు వచ్చాయని చెప్పింది ఈ ముత్తుకుమ్మ అంజలి. ఇక అంజలి కెరీర్ ఆరంభంలో తమిళం సినిమా జర్నీ వంటి చిత్రాలతో గుర్తింపు పొంది ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రంతో తెలుగులో తన నటనను నిరూపించుకోగలిగానని చెప్పుకొచ్చింది అంజలి. అయితే కెరీర్ సజావుగా సాగుతున్న సమయంలో కొన్ని వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు తలెత్తినట్లు కూడా అంజలి తెలిపింది. కుటుంబ సభ్యులు, ఓ దర్శకుడితో సహా కొందరు వ్యక్తుల స్వార్థపూరిత చర్యల వల్ల ఆర్థిక మోసాలకు గురయ్యాయని కూడా ఆమె ఆరోపించింది. ఆ సమస్యలు ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉన్నాయట. ఈ పరిస్థితుల కారణంగా మానసికంగా చాలా ఒత్తిడికి గురైన తాను స్వచ్ఛందంగా సినీ పరిశ్రమ నుంచి విరామం తీసుకున్నట్లు తెలిపింది.
ఈ విరామాన్ని చాలా మంది మిస్సింగ్ గా భావించారని, అయితే తాను ఎక్కడికి పారిపోలేదని, తన స్నేహితులు సన్నిహితులకు తాను ఎక్కడ ఉన్నానో తెలుసని చెప్పుకొచ్చింది. అలాగే తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు హిట్ అయిన తర్వాత ఆ క్రేజ్ ను అనుభవించకుండానే ఈ సమస్యలు వచ్చాయని అడిగినప్పుడు తాను అప్పటికే ఆ విజయాన్ని ఆస్వాదించానని అంజలి బదులిచ్చింది. కష్టాల నుంచి బయటపడి తిరిగి కెరీర్ పై దృష్టి సారించడం ఒక గొప్ప విజయమని ఆమె భావిస్తున్నా అంటుంది. ఇక పరిశ్రమలో తనకు గాడ్ ఫాదర్స్ ఎవరూ లేకపోయినా మంచి స్నేహితుల సర్కిల్ ఉందని, వారు తనను సరైన మార్గంలో నడిపిస్తున్నారని చెప్పుకొచ్చింది. ఎదురైన అన్ని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని పూర్తి ఆత్మవిశ్వాసంతో తన కెరీర్ ను తిరిగి నిర్మించుకున్నట్లు నటి అంజలి చెప్పుకొచ్చింది. ఇది వాల్టీ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.